ఒక్క నిమిషం సార్, చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఈ వివాదాన్ని ఇంకా కొనసాగించడం అర్థం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయమనండి, మేము వీ హ్యావ్ కండక్టెడ్ ఏ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, వీ హ్యావ్ కండక్టెడ్ ఎన్ ఎంక్వైరీ, నౌ వీ ఫైండ్ దట్ ది ప్రాజెక్ట్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్, దెర్ ఇస్ నో నీడ్ టు స్పెండ్ ఎనీ మనీ ఆన్ ది ప్రాజెక్ట్ అని కేంద్రాన్ని డిక్లేర్ చేయమనండి. ఆర్ఆర్ పార్టీలు ఎన్ని మాటలు మాట్లాడినాడు కదా, ఏం మాట్లాడినాడు అసలు చూసి చాలా అసహ్యంగా అనిపించింది. నేను అంటున్నాను, అట్లా డిక్లేర్ చేయండి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిక్లేర్ చేయొచ్చు కదా అట్లా. ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ ఆయన లక్ష్యం మీరు పెట్టిన ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోయిందని పార్లమెంట్ లోనే చెప్పిండు ప్రశ్నకు ఆన్సర్. ఒకటి ఏమంటున్నా, ఈ స్టేట్ ప్రాజెక్టు లో స్టేట్ గవర్నమెంట్ మారింది, ఒక గవర్నమెంట్ కట్టింది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చినప్పుడు అంతకుముందు ఇదే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం మాట్లాడింది, ఆ ప్రాజెక్ట్ లో అనేక లోపాల గురించి మాట్లాడింది. ఇప్పుడు మరి మీరు చెప్పాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఇన్ని లోపాలు ఉన్నాయి, ఇట్లున్నాయి, ఇది పనికి రాదు, దీనికి కాస్ట్ బెనిఫిట్ రేషియో సరిపోదు, వయబిలిటీ లేదని వీళ్ళు చెప్పాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చెప్పు అంటే కేంద్రానికి ఏం సంబంధం అండి? సంబంధం లేని ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఏమైనా డిజైన్ చేసిందా, ఏమైనా పైసలు ఇచ్చిందా, ఏమైనా కట్టిందా? పర్మిషన్స్ ఇచ్చారు. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఆరోపణ చేసినప్పుడు మీరు దాని పాలు నీళ్లు తేల్చేయవచ్చు కదా. ఈ విషయం మనం ఇదివరకు కూడా చర్చ చేసినాం. మీరు తేల్చేయండి రాష్ట్ర ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడిండు, మరి ఎందుకు తెలుస్తాడు? ఇరిగేషన్ మినిస్టర్ ఒకటి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు. పొలిటికల్ గంటలు సార్, ఒక్క నిమిషం. మొత్తం నేనేమంటున్నా అంటే ఇరిగేషన్ మినిస్టర్ మొత్తం ఒక బ్యారేజ్ వరకే మనం ఎంక్వైరీ చేయాలంటారు, ఈ రేవంత్ రెడ్డి గారు మొత్తం చేయాలంటారు. అందులో కాంట్రాక్టర్లు మినహాయిస్తారు. కాంట్రాక్టర్లు పోయి అప్పుడు కట్టిన ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు మళ్ళీ వీళ్ళెనకనే పోయి ఇంత కూర్చుంటారు. దాన్ని ఎక్కడ పరిష్కారం అయితే అండి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మీరు చెప్పిన దాన్ని నమ్మి ప్రభుత్వాన్ని మార్చినప్పుడు మీరు దాన్ని తేల్చేయండి పాలు నీళ్లు. మీరు చెప్పినట్టే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదాన్ని ఎందుకు చెయ్యదు, నడిపియవు, చేయవు, దాన్ని రిపేర్ చేయవు అంటే ఏమన్నట్టు? దీన్ని ఇదే విధంగా కాలయాపన ఇట్లా నడిపిద్దాం అన్నట్టు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? ఉన్న ప్రభుత్వం మీరు ఆపాలి. ఫుల్ కంటిన్యూస్ గా మీరే మాట్లాడుతున్నారు, మీ వాదనే ఉంది. నేను అడుగుతున్నాను, సిబిఐకి కేసు ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చినారు. సిబిఐ మీద ఏమైనా ఫెటర్స్ ఉన్నాయా? మీరు ఇచ్చిన ఏబిసిడీలనే ఎంక్వైరీ చేస్తాం, మిగతా డిఎఫ్ లకు మేము పోము అని చెప్పగలుగుతా సిబిఐ? నో. వన్స్ దే ఆర్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్ దే కెన్ రీచ్ అవుట్ టు ది ఎనీ ఎండ్ ఆఫ్ ది క్రైమ్. కాబట్టి సిబిఐ ఇప్పటి వరకు ఈవెన్ మినిమం ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా తెప్పించుకోలేదు, అసలు కేసే ముందుకు పోలేదు అని అంటే సర్టెన్లీ దేర్ ఆర్ సమ్ పొలిటికల్ ఓవర్ టోన్స్ టు ది సైలెన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఇట్లా చెప్పకండి, వేరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటప్పుడు ఇట్లనే ఉన్నారా? సిబిఐ ఎట్లా ప్రొసీడ్ అయినారండి మీరు? ఘోరంగా మీరు అది కాదు, కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రిని పట్టి ఇట్లా కుక్కను గుంజుకుపోయినట్టు పోయినారు కదా. ఆనాడు చూపెట్టిన చురుకుదనము ఇవాళ ఎందుకు కేసును బుక్ చేసి మీరు ఎందుకు వై యు ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ఇట్? ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ డౌట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్. ఇవాళ ప్రజలకు మీరు సమాధానం చెప్పండి, ఎందుకు సిబిఐ నిర్లిప్తంగా ఉంది చెప్పండి. మాకు మొత్తం ప్రాజెక్ట్ ఇస్తేనే చేయమని చెప్పమనండి. మరి అలా చెప్పండి, సిబిఐని మాకు మీరు మొత్తం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చెయ్యము అని చెప్పమనండి. సో దట్ దేర్ ఇస్ నో ఇష్యూ. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయండి, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం. మీరు మాట్లాడిన సార్, ప్రజా ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూ కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి కూడా ప్రజలకు అడిగిన దానికే చెప్తున్నా సార్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే గత రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంటర్ కావద్దని నిషేధం పెట్టింది. ఈ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు దాదాపు సుమారు 2 సంవత్సరాలు మేమే తేల్చేస్తామని చెప్పి కమిషన్ వేసి ఇవన్నీ వేసి వాళ్ళు చేసిండ్రు. ఫస్ట్ ఎలక్షన్ జరుగుతా ఉంటేనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పాలో చెప్పిపోయింది, దాంట్లో ఉన్న లోపాలు చెప్పినాక మేమే టేక్ ఓవర్ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి 2 ఏళ్ళు కాలయాపన చేసినాక రాజకీయంగా మాకెందుకు తలకాయ వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకోవడానికి కేంద్రానికి సిబిఐ అందులో సిబిఐకి ఇచ్చిన దాంట్లో ఏంది అవినీతి పాట మాత్రమే ఇచ్చింది. మరి మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ అని ఎందుకు పెట్టలేదు? ఓవరాల్ ప్రాజెక్ట్ ఎందుకు చేయమని చెప్పలేదు? కేంద్ర ప్రభుత్వమే కదా 3వ టీఎన్సీ ఆపింది, పర్మిషన్ ఇవ్వకుండా ఆప్షనే కదా ఆగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయకుండా నానబెట్టి 2 సంవత్సరాలు సిబిఐకి ఇస్తే సిబిఐ వస్తుంది కావచ్చు, దాని కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ అవినీతి పాటు ఎంక్వైరీ చేస్తుంది కావచ్చు. కానీ మిగతా పోవాలి, టెక్నికల్ డిజైన్ పోవాలి. ఒక్క నిమిషం సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ను రన్ చేస్తే లెవెల్, రిపేర్ చేస్తే లెవెల్ కేంద్రం కాదు కదా. రిపేర్ చేయాలన్నా, రన్ చేయాలన్నా, నీళ్ళు ఇయ్యాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే కదా. దాని విషయం ఏం చెప్పకుండా
మేము అంత అయిపోయినాక చాడగానప్పుడు మేము సిబిఐకి ఇస్తున్నాం, సిబిఐ ఏం చెప్తానంటే సిబిఐ అవినీతి పాటు మాట్లాడితే చేస్తారు. వాళ్ళు కూడా స్టడీ చేయాలి కదా. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను తీసుకుపోయి కేంద్రం మీద పెట్టేసి కేంద్రం ఎందుకు చెప్తలేదంటే చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర శాసనసభ అనే వేదికలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఏకమై కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. కిషన్ రెడ్డి గారు చెప్పినారు ఫలానా టైంలో చేస్తామని, మీరు ఇయ్యండి అని డిమాండ్ చేసి సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పి బండి సంజయ్ కూడా అడిగినారు, మేము కూడా అడిగినాం, అందరం అడిగినాం. ఇవాళ ఇన్వెస్టిగేషన్ మీ చేతికి ఇచ్చినారు. అయితే చేస్తే చేస్తాం, చేయకుండా చెయ్యం, ఏదో ఒకటి చెప్పండి. నేను అడుగుతానా? మీరు నాంచే ధోరణి ఎంతకాలం? అట్లా కాదండి, సీఎం కు నైతిక అర్హత ఎక్కడదండి? నేనే చేస్తా, మీరు కేంద్రం మేము సిబిఐ ఆయన అన్నాడు కదా. ఆ రోజు ఫస్ట్ మేము అడిగినప్పుడు సిబిఐకి అడిగినప్పుడు మేమే చేస్తాం, మేమే కొడగలం చేసింది కదా. అదేమైంది? రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు కాళేశ్వర ప్రాజెక్ట్ లో అవినీతి లేదు, ఏది లేదు. వాళ్ళు ఏం చేసి ఇప్పుడు వేణుగోపాల్ అన్న తన మాటల్లో ఏముంటే మాకెందుకు ఈ తలనొప్పని మా నెత్తి మీద పెట్టారన్నాడు. అక్కడ బీజేపీలు దవ్వడానికి కూడా ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే ఈ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టే కాళేశ్వర ప్రాజెక్ట్ లో అవినీతి అని ఉంటాయి కదా. అవినీతి లేదు. అది బహుళార్థక ప్రాజెక్టు, ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టు, తెలంగాణకు అత్యంత వరప్రదాయని లాంటి ప్రాజెక్టు. దాంట్లో ఏమీ లేదు. చిన్న ఫ్లా ఆ మేడిగడ్డ కుంగింది. దాన్ని 200-300 ఎల్ఎల్టీ వాళ్ళే మేము ఫిక్స్ చేస్తామని చెప్పారు. ఆ కంపెనీ వాళ్ళే మేము ఫిక్స్ చేస్తామన్నారు. దాన్ని ఫిక్స్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆ ప్రాబ్లం అట్నే లైవ్ లో ఉంచితే పొలిటికల్ గా గెయిన్ కావచ్చు. కాంగ్రెస్ చూస్తా ఉంది. మాకేమన్నా గెయిన్, మేము కూడా ఏమన్నా పొలిటికల్ గా లబ్ధి చేకూరుతుందామని బీజేపీ చూస్తున్నారు తప్ప అందరూ ఏమి లేదు. ఇది ప్రజలకు అర్థమైంది. రేపు రానున్న రోజుల లోపల ఖచ్చితంగా కర్రు కాల్చి వాటం కాంగ్రెస్ వాళ్ళకి ప్రధానంగా కర్రు కాల్చి చూద్దాం ఏం జరుగుతుందో. మీరు చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం ఆసనమైంది. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు, నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు. చూద్దాం, కాళేశ్వరం సంబంధించి అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిబిఐ విచారణ అంది. బట్ ఆ సిబిఐ విచారణ ఇంతవరకు ప్రారంభం జరగలేదు. హైకోర్టు స్టే ఇచ్చింది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చింది కాబట్టి సిబిఐ విచారణ టేకప్ చేయట్లేదని భారతీయ జనతా పార్టీ అంటుంది. మొత్తానికి మళ్ళీ పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటన వల్ల మరొకసారి కాళేశ్వరం అంశం తెరపైకి వచ్చింది. సో అల్టిమేట్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేడిగడ్డ కుంగిపోయిన దాన్ని కూడా రిపేర్ చేస్తామంటుంది. సమ్మర్ ఈజ్ ది బెస్ట్ టైం, ఏప్రిల్ మేలో. ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరున్నా సరే అక్కడ దానికి అంత ఖర్చు పెట్టారు కాబట్టి రైతుల ప్రయోజనాల దృష్ట్యా దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది వాటి డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరో రచ్చ రాజేశారు కేంద్ర